యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాను ఆశ్రయించు వారికి కలుగు సమృద్ధిని సమస్త విధములైన మేలులను గుర్తించి కీర్తనకారుడు జ్ఞాపకము చేయిచు ఈ మాట సెలవిచ్చును. దేవుని ఆశ్రయించుట అనగా ఆయనతో సరైన సంబంధము కలిగి ఉండి ప్రార్థన సహవాసం కలిగి ఉండుట. కనుక నేడే ఇప్పుడే నీవు దేవుణ్ణి సంపూర్ణముగా ఆశ్రయించుము. దేవుడు నీ ఎడల శ్రద్ధ వహిస్తాడు, నీ ప్రతి సమస్యలను తొలగిస్తాడు, వాటిపై జయమును శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు, నీకు వాటిపై గొప్ప దీవెలను దయచేస్తాడు. మనకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన మనలను తప్పించును, ఆపదలు అన్నింటిలో నుండి విడిపించును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించునని వాక్యం సెలవిస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవునిపై దృష్టి నిలిపినట్లయితే ఆయన చెవులు నీ మొరలకు ఒగ్గి ఉన్నవి. కనుక నీ దృష్టి ఎప్పుడు ఆయనపైనే నిలపాలి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. దేని కొరకు నీవు భయపడకు, భీతి చెందకు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన సర్వశక్తివంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. అటువంటి దేవుని నీవు ఆశ్రయిస్తున్నావని గ్రహించు ముందు, అప్పుడు దేని గూర్చి నీవు కలవర చెందకు. నీ హృదయములో ముందు ధైర్యాన్ని నిలుపుకో. నీవు ఆశ్రయిస్తున్నది సాధారణమైన మనుషులను కాదు, గొప్ప సైన్యములకు అధిపతి అయిన దేవుని ఆశ్రయిస్తున్నావు. కనుక ధైర్యముతో ఉండు. దేవుడు నీ పక్షానుండి ప్రతి కార్యములను నీకు జయమును అనుగ్రహిస్తాడు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.